श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। రమణ పెరియ పురాణము కుంజుస్వామి తరువాయి భాగము. భగవాన్ కొండ కిందకి అమ్మ సమాధి వద్దకు వచ్చిన తరువాత టౌన్లోని భక్తులు వరుసగా భిక్ష ఇవ్వటం మొదలుపెట్టారు. స్కందాశ్రమానికి కాపలాగా ఉంచబడిన కుంజుస్వామి, రామకృష్ణస్వామి భగవాన్కు ఎక్కువ కాలం దూరంగా ఉండవలసి వచ్చేటప్పటికి బాధపడటం మొదలుపెట్టారు. మనం ఇక్కడికి భగవాన్ కోసం వచ్చాము, కొండ మీద బిల్డింగుకు కాపలా కాయడానికి కాదు అని వారు వ్యాకులపడ్డారు. అందుకని వారు కొండ నుండి మెల్లగా జారుకుని భగవాన్తో ఉండదలిచారు. ఇది గమనించిన భగవాన్ ఒకరోజు, ఇవాళ అందరం గిరి ప్రదక్షిణకి వెళ్దాము అన్నారు. భగవాన్తో గిరి ప్రదక్షిణ చేసిన తరువాత కుంజుస్వామి, రామకృష్ణస్వామి స్కందాశ్రమానికి వెళ్లారు. భగవాన్ మరికొందరు రమణాశ్రమానికి వచ్చేశారు. 1 గంట గడిచిన తరువాత రామకృష్ణస్వామి, కుంజస్వామి పరిగెత్తుకుంటూ రమణాశ్రమానికి వచ్చి ఏడుస్తూ ఇలా చెప్పారు: భగవాన్, దొంగలు స్కందాశ్రమంలోనికి జొరబడి అన్నీ కాజేశారు. అక్కడ ఏమేమి వస్తువులుండాలో అన్నీ పోయినవి. ఏ విధమైన వ్యాకులతకు లేకుండా భగవాన్ జవాబిచ్చారు: అది మంచిదే, ఇప్పుడు ఆ బిల్డింగుకు ఎవరూ కాపలా కాయనక్కర్లేదు, మీరు కూడా వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చును. ఈ విధంగా రమణాశ్రమము అభివృద్ధి చెందనారంభించింది. అది కేవలము ఒక పూరిపాకగా మొదలైంది. అందులో చిన్న ఎత్తు తక్కువ అరుగు వంటిది ఉండేది. భగవాన్ను పండుకొనడానికి 6 లేదా 7 భక్తులు ఆయనకు దగ్గరలో కొబ్బరాకులతో చేసిన చాపల మీద పడుకునేవారు. కుంజస్వామి అంటూ ఉండేవారు: అవి ఎంతో మహత్తరమైన రోజులు, ఎందుకంటే మేము ఆయనకి ఎంతో దగ్గరలో ఉండేవారము. ఆయన మాతో వివేకపూరితమైన మాటలను, ఆణిముత్యాలను పంచుకునేవారు. ఇక రెండవ వైపు చూస్తే ఎన్నో రోజులు వాళ్ళు ఆహారం లేక పస్తులుండేవాళ్ళు. భగవాన్ యొక్క ప్రకాశం అప్పుడే విస్తరించడం మొదలైంది. చాలా మందికి ఆయన ఉనికి గురించి తెలియదు, అందుకే పెద్దగా ఎవరూ ఎక్కువగా ఆహారాన్ని సమర్పించేవారు కాదు. భగవాన్ అప్పుడు 40వ పడిలోనికి ప్రవేశించి ఉన్నారు. కుంజుస్వామి, రామకృష్ణస్వామి 20లలోకి అడుగుపెట్టారు. వాళ్ళు శక్తివంతంగా పనిచేసేవారు, కానీ ఎక్కువ సార్లు ఆకలితో ఉండేవారు. హిందూ ఆచారం ప్రకారం నెలలో 11వ రోజైన ఏకాదశిన పూర్తిగా ఉపవాసం ఉండాలి. అందుకు బదులు 12వ రోజున ద్వాదశి నాడు విందు చేసుకుంటారు. ఎప్పుడైనా వారికి ఏమాత్రం ఆహారం దొరకకపోతే, ఈవేళ మనం ఏకాదశి పండుగ చేసుకుందాం అని వాళ్ళందరినీ నవ్వించేవారు భగవాన్. ఎప్పుడైనా 1-2 రోజులైన తరువాత ఎవరైనా సరిపడా భోజనం పట్టుకుని వస్తే, ఈవేళ ద్వాదశి పండుగ చేసుకుందాం అనేవారు. కొన్ని రోజులలో సరిపడినంత బియ్యం ఉండేవి కావు. భోజనానికి మాత్రం 10 మంది ఉండేవారు. భగవాన్ వారిని ఉత్సాహపరిచి అడవిలోనికి తీసుకువెళ్లేవారు. ఆయనకు అక్కడ ఉండే అన్ని రకాల మొక్కల గురించి, ఆకుల గురించి తెలుసు. భక్తులను ఆ ఆకులను ప్రోగు చెయ్యమని చెప్పి, వాటి ఔషధ గుణాలను గురించి, వాటిని ఎట్లా ఉపయోగించవలసింది అన్నీ వారికి చెప్పేవారు. దక్షిణ భారతదేశంలో అన్నము భోజనంలో ఎక్కువగాను, అందులో కలుపుకోవడానికి కూరల పరిమితంగాను వాడతారు. భగవాన్ భోజనంలో అన్నమే ఎక్కువ భాగం, కూరలు తక్కువ భాగం ఉండాలనే నిబంధన ఏమిటి? ఈవేళ మనం ఈ ఆకుకూరలు ఎక్కువగాను, అన్నం తక్కువగాను తీసుకుందాము అనేవారు. వాళ్లకు కనీసపు సుఖాలు కూడా లేకపోయినా వాళ్లకు ఎప్పుడూ అలసట అనిపించేది కాదు. భగవాన్ వారిలో తన యొక్క సమత్వ భావాన్ని జీర్ణించుకుపోయేటట్లు చేశారు. అంటే కష్టంలోనూ సుఖంలోనూ ఒకే విధంగా ఉండటం. ఎంతో గొప్ప మహాత్ముల వలె. భగవాన్ తినటానికి సరిపడా భోజనం ఉన్నదా లేదా అని ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. కానీ భగవాన్లోని గొప్పదనం ఏమిటనంటే, తన శిష్యులకు కూడా
ఆ తిదీక్ష అనే స్థితిని ప్రసాదించారు. అంటే ఎటువంటి కష్టాన్నైనా భరించే ఓర్పును తిదీక్ష అంటారు. కుంజస్వామి అన్నారు, భగవాన్ మదురై నుండి 16 ఏళ్ల పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే వచ్చేశారు. ఆయనకు ఎక్కువగా పనిపాటలు, మెలకువలు నేర్చుకునే అవకాశం లేదు. అయినా ఆయన అరుదైన ప్రజ్ఞాపాఠవాలు కలవారు. ఆయనకు పూలతో అందమైన దండలు ఎలా తయారు చేయాలో తెలుసు. ఆకులతో విస్తళ్ళు తయారు చేయటమూ తెలుసు. పాకశాస్త్ర ప్రావీణ్యమూ ఉంది. చాలా రకాల వంటలు వండగలిగేవారు. భగవాన్ వీటన్నింటినీ ఎక్కడ నేర్చుకున్నారోనని కుంజస్వామికి ఆశ్చర్యంగా ఉండేది. భక్తులు భిక్ష ఇవ్వటము మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో 5 రూపాయల డబ్బు, కొన్ని బియ్యము, పప్పు, కూరగాయలు ఇచ్చేవారు. వారు పెట్టే షరతు ఏమిటనంటే, భగవాన్ ఆ భిక్ష ఇచ్చిన వ్యక్తితో పాటు గిరి ప్రదక్షిణ చెయ్యాలి. ఆశ్రమంలో ఉండే 7-8 మందితో సహా ప్రతి ఒక్కరూ దీనికి ఇష్టపడేవారు. వారికి భగవాన్తో కలిసి గిరి ప్రదక్షిణ చేయటం అనంటే దైవంతో కలిసి నడవటమే. కుంజస్వామి ఒకసారి నాతో అన్నారు, మేము మా స్నేహితులలో ఒకరితో కాని ఒక మహాత్మునితో గాని నడుస్తున్నట్లు భావించేవారం కాదు. మానవ రూపం ధరించిన మహోన్నతమైన దైవంతోనే నడుస్తున్నామన్న భావనతో ఉండేవారము. రమణాశ్రమంలో ఇప్పుడు ధ్యానానికి వాడే పాత హాలు 1926 సంవత్సరంలో నిర్మించబడింది. కుంజస్వామి భగవానుకు ఒక మంచాన్ని ఏర్పాటు చేయవచ్చని సంతోషించారు. కానీ భగవాన్ అందుకు ఇష్టపడలేదు. భగవాన్, నేను రాతిపై నిద్రించడానికే ఇష్టపడతాను అన్నారు. శిష్యులు ఒక కొత్త వెల్వెట్ అంటే ముక్కమల్ల పరుగును లేదా మెత్తను దానిపై పరిచినప్పుడు భగవాన్ అన్నారు, ఈ వెల్వెట్ మెత్త మీకు సంతోషాన్ని సుఖాన్ని ఇస్తుందేమో కానీ నాకది ముళ్ళ పాన్పు వంటిది. నేను రాతి మీద కూర్చోవటానికే ఇష్టపడతాను. ఏది ఏమైనా భగవాన్కు ఒక మంచం అమరినందుకు కుంజస్వామి తాను చాలా సంతోషించానని చెప్పారు. ఇక్కడ కూడా భక్తులు భగవాన్తో పాటు అదే హాలులో పడుకునేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. కుంజస్వామి సశేషం. రమణాశ్రమంలో కొన్ని కుక్కలు ఉండేవి. వాటి వలన గొడవగా ఉంటుంది కాబట్టి తమకెవ్వరికి ఆ జంతువులంటే ఇష్టముండేది కాదని కుంజస్వామి ఒప్పుకున్నారు. వారు నిద్రించే హాలునే వంటగదిగాను, భోజనశాల గదిగాను, వచ్చిన భక్తులు కూర్చునే హాలుగాను వాడేవారు. ఈ కుక్కలు కూడా అందులోనే ఉండేవి. భగవాన్కు భక్తులలో కొందరికి ఆ కుక్కలంటే ఇష్టం ఉండదని తెలుసు. అందుకని భగవాన్ వాటిని తన మంచం కిందే నిద్రింపచేసేవారు. రాత్రిపూట వాటిని బయటకు తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువచ్చి వాటికి ఇలా చెప్పేవారు, మంచం కిందకు వెళ్ళండి, మీరు బయటనే ఉంటే మిగిలిన వారికి కోపం వస్తుంది, లోపలికి వెళ్ళండి అనేవారు. భగవాన్ భక్తులతో పాటు తాను కూడా పనిచేసేవారు. ఆశ్రమంలోని పనులన్నీ కూరగాయలు తరగటం, వంట చేయటం, శుభ్రపరచడం, తోట పని, ఆఖరికి బేల్దారు పని అంటే తాపీ మేస్త్రి పని భగవాన్ను కూడా చేసేవారు. ఆయన రాళ్ళు తెచ్చి మట్టి నీరు కలిసి గోడలు కట్టడానికి సున్నాను తయారు చేసేవారు. గురువుగారు కూడా తమతో పాటు పనిచేస్తుంటే శిష్యులు రెట్టించిన ఉత్సాహంతోనూ సంతోషంగానూ పనిచేసేవారు. ఒకరోజు భక్తుల మధ్యలో కూర్చుని ఉన్న భగవాన్ ఉన్నట్లుండి కొండవైపుకు వెళ్లారు. కుంజస్వామి అన్నారు, నేను చాలా ఆసక్తితో ఉన్నాను. భగవాన్ సాధారణంగా ముందుగా అనుకున్న పనులు తప్ప ముందుగా అనుకోని పనులను చేసేవారు కాదు. ఎప్పుడైనా అలా చేస్తే దానికేదో ప్రాముఖ్యత ఉండేది. కుంజస్వామి తనను కూడా భగవాన్ రమ్మంటున్నారేమోనని ఎదురుచూశారు. కానీ భగవాన్ ఒంటరిగానే వెళ్లారు. కొంత దూరం నుండి భగవాన్ చుట్టూ కోతులుండటం గమనించారు. ఒక అరగంట దాటిన తర్వాత ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో వచ్చారు భగవాన్. మేము ఆందోళన చెంది ఏం జరిగిందని భగవాన్ని అడిగాము. ఈ కోతులు నా కొరకు స్కందాశ్రమం వద్ద వెతుకుతున్నవి.
నేను స్కందాశ్రమం వదిలి రాగానే, అంటే వాటి జీవితాలను అపాయంలో పెట్టి, అవి ప్రాణాలకు తెగించి కొండంతా నా కోసం వెతికాయి. కోతులు చిన్న రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఉంటాయి. అవి కనుక వేరే రాజ్యపు సరిహద్దులో అడుగుపెడితే ప్రత్యర్థి కోతుల చేత చంపబడతాయి. ఈ కోతులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి తమ పిల్లలతో సహా వచ్చాయి. నేను స్కందాశ్రమంలో లేకపోతే వాటికి వెలితిగా ఉందని నన్ను అక్కడికి రమ్మని ప్రాధేయపడుతున్నాయి. నేను నా పరిస్థితి వివరించి వాటిని తిరిగి వెళ్ళమని కోరాను. అవి క్షేమంగా వెనుకకు చేరుకుంటాయని వాటికి నేను హామీ ఇచ్చాను. వాటిని ఒప్పించటానికి చాలా సమయం పట్టింది. ఎప్పుడు ఈ సంఘటనను గూర్చి చెప్పినా కుంజస్వామి కన్నుల నుండి ధారాపాతంగా కన్నీరు కారేది. దీనిని తలుచుకుంటే జంతువుల ప్రపంచంతో కూడా భగవాన్ ఎంతగా మమేకమయ్యేవారో ఆయనకు మనకు కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. భగవాన్ తరచుగా అంటూ ఉండేవారు, జంతువులకు పక్షులకు మనకు తేడా ఏముంది? పక్షులు పక్షి శరీరాన్ని ధరిస్తాయి, జంతువులు జంతువుల శరీరాన్ని ధరిస్తాయి. మనము మానవ శరీరాన్ని ధరిస్తాము. మనమంతా వేరు వేరు చొక్కాలు ధరించినట్లుగా వేరువేరు శరీరాలను ధరించాము, కానీ మనమంతా నిజానికి ఒకటే చైతన్యము అయి ఉన్నాము. కుంజస్వామికి జంతువులంటే ఇష్టము. ఆయన వాటితో భగవాన్ అనుబంధాన్ని గుర్తించారు. అందుకని ఆయన భగవాన్తో జంతువులతోటి పక్షులతోటి ఉండే అనుబంధాన్ని వెల్లడించే కథలకు నిధి వంటివారు. రమణాశ్రమానికి వెళ్ళినట్లయితే మీరు 4 జంతువులకు చెందిన 4 సమాధులను చూస్తారు. భగవాన్ తాము మానవులను ఏ విధంగా చూస్తారో జంతువులను కూడా అదే విధంగా ఏమాత్రమూ తేడా లేకుండా చూసేవారు. తమ తల్లికి ఎలా ముక్తిని ప్రసాదించారో అదే విధంగా ఒక జింకకు, ఒక కుక్కకు, ఒక కాకికి, ఒక ఆవుకు కూడా ముక్తిని ప్రసాదించారు. ఇవి కేవలం తెలిసిన సంఘటనలు. భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా ఒక కోతిపిల్ల పుట్టగానే కోతుల బృందమంతా కలిసి ఆ కొత్తగా జన్మించిన కోతిపిల్లను దాని ఒంటి మీద ఉన్న రక్తము, ఇతర పదార్థాలతో సహా తీసుకుని వచ్చి భగవాన్ ఒడిలో పెట్టేవి. భగవాన్ దానిని కడిగి శుభ్రం చేసి దాని తల్లికి అందించేవారు. అంటే కుంజస్వామి ఈ విషయాన్ని స్వయంగా చూచినట్లు నాతో చెప్పారు. ఇది చాలా ప్రత్యేకత కలిగిన విషయం. ఎందుకంటే మానవులు ఎవరైనా కొత్తగా పుట్టిన కోతిపిల్లను కనుక తాకినట్లయితే మొత్తం కోతుల గుంపంతా కలిసి దానిని వెలివేస్తాయి. ఆశ్రమంలోని కుక్క పిల్లలు పుట్టేటప్పుడు కూడా వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు. ఉడతలు వాటిలో అవి తగవలాడుకుని భగవాన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసేవి. అప్పుడు ఆయన వాటికి మధ్యవర్తిత్వం నేర్పేవారు. పిల్లులు జబ్బుగా ఉన్నప్పుడు వాటి పట్ల శ్రద్ధ తీసుకునేవారు. అక్కడొక పిల్లి ఒక కంటికి ఏదో జబ్బుతో ఉండేది. భగవాన్ తన తుండుగుడ్డను తన వద్ద ఉంచుకుని ఆ కంటిని తుడిచి శుభ్రం చేసేవారు. దీనితో పక్కనున్న పరిచారకుడికి కోపంగా ఉండేది. ఆ పరిచారకుడి మనోభావాలను కూడా ఆయన గౌరవించి ఆ తుండుగుడ్డను తనే స్వయంగా ఉతికేవారు. భగవాన్ సామాన్యంగా ఎవరినీ ఏమీ అడిగేవారు కాదు. ఒకరోజు కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉన్నారు. భగవాన్ ఆయన వంక చూసి, ఈసారి మీరు వచ్చేటప్పుడు నాకు కొన్ని జీడిపప్పులు తీసుకుని వస్తారా దయచేసి అని అడిగారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. భగవాన్ చాలా మొహమాటస్తులు. సాధారణంగా ఆయన తనంత తానుగా ముందుకు వచ్చి కొత్త వారితో మాట్లాడేవారు కాదు. ఇక్కడ చాలా అసాధారణంగా ఆయన తనంతట తానుగా నూతన వ్యక్తితో మాట్లాడటమే కాకుండా దాదాపుగా ఆయనను తన కోసం ఏదో తెమ్మని అర్థించారు. త్వరలోనే అందరికీ కారణం తెలిసిపోయింది. అది ఉడతల కొరకు. అవి జీడిపప్పులను రుచి మరిగి వేరుశనగ పప్పులు తినేవి కావు. ఆశ్రమ యాజమాన్యం వేరే విధంగా తలపోసేది. అవి కేవలం ఉడతలు. వాటికి ఆకలి వేస్తే, కడుపు మాడితే ఏవైనా తింటవి. మనము వాటికి వేరుశనగ పప్పును వెయ్యవచ్చును, కానీ అవి ఎన్నడూ వేరుశనగ పప్పులను ముట్టేవే కావు.
6 లేక 7 ఉడతలు భగవాన్ ఎదుట ఫిర్యాదు చేస్తూ నిలబడ్డాయి. అందుకే భగవాన్ అన్నారు, అవి నన్ను బ్రతిమలాడుతూ మా ఆహారం ఎక్కడా అని అడుగుతున్నవి. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. జీడిపప్పుల ఉత్పత్తిని జాతీయం చేసినందున అవి మార్కెట్టులో లభ్యమయ్యేవి కావు. ఆశ్రమం వంటగదిలో జీడిపప్పులు లేవు. స్టోరు రూము అంటే వస్తువులు నిల్వ చేసే గదిలో కొద్దిగా ఉన్నప్పటికీ వంటవారు వాటిని తమ వంటలలోకని జాగ్రత్త పరుచుకున్నారు. భగవాన్ జీడిపప్పుల కోసం 4 సార్లు కబురు పంపారు. కానీ వారు, ఈ జీడిపప్పులు స్వీట్స్ తయారీకై ఉంచుకున్నాము, మేము వాటిని ఇవ్వము అన్నారు. చివరకు భగవాన్ యొక్క అపారమైన కరుణ ఈ అసాధారణ కట్టడిని అధిగమించింది. ఆయన ఆ వచ్చిన వ్యక్తి చేత ఉడతలకు జీడిపప్పులు తెప్పించేలా చేసింది. భగవాన్ తరచుగా జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి చిన్న పెట్టెలో పెడుతూ ఉండేవారు. ఆయన అడిగిన ఒకే ఒక వస్తువు ఉడతల కోసం జీడిపప్పు. పాములు, నెమళ్ళు కూడా తరచుగా రమణాశ్రమానికి వస్తూ ఉండేవి. ఆ మహనీయుడు తన చివరి క్షణాలలో కూడా తన కరుణకు ఒక ఉదాహరణను మనకు అందజేశారు. తన శరీరాన్ని వదలబోయే ముందు పద్మాసనంలో కూర్చోబెట్టమని అడిగారు. ఒక తెల్ల నెమలి బయట శబ్దం చేస్తోంది. 5 నిమిషాల తరువాత ఆయన కళ్ళు తెరిచి అన్నారు, ఆయనకు ఆకలిగా ఉంది, ఆహారాన్నివ్వండి అని. భారతదేశంలో జంతువులను, పక్షులను గురించి మాట్లాడేటప్పుడు నపుంసకలింగమైన అది, ఇది అనే మాటలు వాడతారు. కానీ భగవాన్ ఎల్లవేళలా వాటిని ఆయన, ఆమె అని సంబోధించేవారు. ఆయన చిట్ట చివరిగా పలికిన వాక్యాల్లో ఇవి కొన్ని. నెమలి గురించి, జంతువుల పట్ల, పక్షుల పైన ఆయన కరుణ అపారమైనదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయనకు ఆ భేదం లేదు. అన్ని జీవులను ఒకే విధంగా చూసేవారు. మనము జంతువులు, మానవులు పట్ల భేద దృష్టితో చూస్తున్నాము కనుక మనము భగవానుకు జంతువుల పట్ల గల ప్రేమను గొప్పదిగా భావిస్తున్నాము. భగవాన్ వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచడం కాదు, అన్ని జీవుల పట్ల సమానమైన శ్రద్ధనే కనపరిచేవారు. దండపాణి స్వామి వంటవానిగా ఉండేవారు. భగవాన్ ఆయనకు సాయం చేస్తూ కావలసినవి అందించేవారు. దండపాణి స్వామి ప్రతిరోజు ఒక విధమైన ముళ్ళ మొక్క తీసుకుని వచ్చేవారు. దానిని బాగా రుబ్బితే గాని తినుటకు పనికిరాదు. భగవాన్ దానిని రోట్లో రుబ్బేవారు. అందువలన ఆయన కుడి చేతి వేళ్లకు బొబ్బలు పొక్కేవి. భగవాన్ దానిని లక్ష్య పెట్టలేదు, కానీ అది కుంజస్వామికి కోపం కలగజేసింది. ఆయన దండపాణి స్వామి వద్దకు వెళ్ళి, ఇక నుండి ఆ ముళ్ళ మొక్కను తీసుకుని రావద్దు అని చెప్పారు. నేను ఇక్కడ వంటవాడిని, నా పనిలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని దండపాణి స్వామి సమాధానమిచ్చారు. కుంజస్వామి భగవాన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. భగవాన్, ఈ ఈ ముళ్ళ మొక్క మూలాన మీ చేతులకు బొబ్బలెక్కుతున్నాయని, దానిని తేవద్దని చెప్పినా వినకుండా దానిని తేవాల్సిందే అని పట్టుబడుతున్నాడు. మీరు కనుక దానిని రుబ్బినట్లయితే నేను భోంచేయను. మర్నాడు ఏమీ మార్పు లేదు. అందుకని కుంజస్వామి భోంచేయటానికి నిరాకరించారు. భగవాన్ దానిని గమనించి అన్నారు, ఎవరు ఏమి చెప్పినా నేను వినవలసిందే అంటే ఇక నాకు స్వేచ్ఛ ఎక్కడున్నది? వాళ్ళు చెప్పినట్లు నేను వినకపోతే వాళ్ళు మేము భోంచేయము అంటారు. నాకు స్వేచ్ఛ ఏది? కుంజస్వామి బాగా బాధపడ్డారు. భగవాన్ ఆయనను ఎత్తి పొడవటం మొదలు పెట్టారు. కుంజు, నేను లేవవచ్చునా? నేను ఇప్పుడు భోంచేశాను. లేదా నేను లోపలికి రావచ్చునా? నేను ఈ పుస్తకం చదవవచ్చునా? నీ అనుమతి తీసుకోకుండా చదివితే నువ్వు భోంచెయ్యవు కదా. నేను బయటికి వెళ్ళవచ్చునా? నేను కొండ మీదకు వెళదామనుకుంటున్నాను. నేను వెళ్ళవచ్చునా? లేకుంటే నీవు భోంచెయ్యవు కదా. ఈ ధోరణి కుంజస్వామిని కృంగదీసింది. 3 రోజులు దీన్ని భరించిన తరువాత ఆయన భగవాన్తో అన్నారు, భగవాన్, నేను తిరుపతికి వెళ్తున్నాను. 6:30 నా బండి బయలుదేరుతుంది. తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని ఒక పుణ్యక్షేత్రము. అది తిరువణమలై నుండి దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉంది. భోజనాలైన తరువాత భగవాన్ ఉన్నట్లుండి అన్నారు, నేను గిరి ప్రదక్షిణకు వెళుతున్నాను. అందరము కలిసి వెళ్దాం పదండి.
రామకృష్ణ స్వామి కుంజస్వామితో అన్నారు, నీ రైలు 6:30కు కదా, మనమందరం భగవాన్తో కలిసి గిరి ప్రదక్షిణకు వెళదాము. టౌన్ దగ్గరకు రాగానే నువ్వు వెళ్ళిపోయి రైలెక్కవచ్చును. కుంజస్వామి దానికి ఒప్పుకుని గిరి ప్రదక్షిణ చేయటానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందామనుకున్నారు. కానీ భగవాన్ ఆ రోజు ఎంతో నెమ్మదిగా నడిచారు. ఎంత నెమ్మదిగా నడిచారనంటే వారు టౌన్ పొలిమేరల వద్దకు వచ్చేటప్పటికి ఆ రైలు కాస్త వెళ్ళిపోయింది. భగవాన్ అన్నారు, చూడు కుంజు, నీ రైలు కదులుతున్నది, వెళ్ళు, వెళ్ళి ఎక్కు. ఆ తరువాత ఆయన కుంజస్వామిని ఓదార్చారు. నీవు ఆశ్రమంలో పెట్టే ఆహారాన్నే తినలేవు. సాంబారు, రసము ఘాటుగా ఉన్నాయని వాటిలో నీళ్లు కలుపుకుంటావు. ఆంధ్రాలో ప్రతి వంటకాన్ని మిరపకాయలతో చేస్తారు. నువ్వక్కడెలా తినగలవు? కుంజస్వామి భగవాన్ కాళ్లకు సాష్టాంగపడ్డారు. ఆయన తర్వాత ఇలా అనుకున్నారు, నేను భగవానుకు రాత్రింబవళ్లు సేవ చేసి ఆయనకు చేరువగా ఉన్నందుకు కొద్దిగా గర్వించాను. నేను అందరికంటే గొప్పవాణ్ణి, ఎందుకనంటే అందరికంటే నేనాయనకు దగ్గరగా ఉన్నాను కనుక. నేనాయన భక్తులలోనూ సేవకులలోనూ గొప్పవాణ్ణి. భగవాన్ తన లీలతో సహజంగా చక్కగా నాకు చివాట్లు పెట్టారు. రామకృష్ణ స్వామికి వాసు అనే తమ్ముడు ఉండేవాడు. అతడు తిరువణమలైకు 400 మైళ్ళ దూరాన ఒక కాలేజీలో చదువుతున్నాడు. వాసు ఒక హఠయోగిని అనుసరిస్తున్నాడని, ఆయన ఇతడికి భ్రూ మధ్యంలో అంటే కనుబొమ్మల మధ్య దృష్టిని ఏకాగ్రపరచడం నేర్పించారని రామకృష్ణ స్వామికి ఇంటి నుండి లేఖ అందింది. వాసు ఎంత పట్టుదలగా దీనిని చేస్తున్నాడంటే అతను దాదాపు పిచ్చివాడైపోయాడు. ఆయన ఏమీ తినలేదు, నిద్రించలేరు. ఆయన స్థితి దయనీయంగా ఉన్నది. దానిని నిలిపివేయమని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చినా ఆయన పట్టించుకోరు. భగవాన్ వారి కుటుంబ సభ్యులందరినీ ఎరుగుదురు. రామకృష్ణ స్వామి భగవాన్తో, భగవాన్, నేను వెళ్ళినా అతను నా మాట వినిపించుకోడు అన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, కుంజు, నువ్వు వెళ్ళి ఆ బోధ గురించి అతనికి వివరించిరా అన్నారు. రామకృష్ణ స్వామి వద్ద కుంజస్వామికి ఇవ్వటానికి కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నవి. అవి కేవలం రైలు టిక్కెట్టుకు మాత్రమే సరిపోతవి. కానీ దారిలో భోజనం చేయటానికి డబ్బులుండవు. భగవాన్కు ఈ విషయం ఎలా చెప్పాలో వాళ్లకు తెలియలేదు. చివరకు కుంజస్వామి అన్నారు, ఏమీ పర్వాలేదులే, భగవాన్ నన్ను వెళ్ళమన్నారు, అందుకని నేను వెళ్తాను. నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు. ఆయన వెళ్ళవలసిన రైలు సాయంత్రం 6:30 గంటలకు ఉన్నది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక భక్తుడు పూరీలు తీసుకుని వచ్చాడు. భగవాన్ చిన్నవైతే 2, పెద్దవైతే 1 పూరీ తినేవారు. భగవాన్ అందరికీ సమానంగా పంచాలనేవారు. అక్కడ ఒకే ఒక పూరీ ఉండి అనేక మందికి ఇవ్వవలసి వస్తే దాన్నే చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ సమానంగా పంచేవారు. కానీ ఆ రోజున ఆయనకు హాలులో పూరీలు వడ్డిస్తే ఒకటి వడ్డిస్తే చాలు అనలేదు. తెచ్చిన వాళ్ళు 2 వడ్డించి ఆగారు. తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, 6. అప్పుడు భగవాన్ చాలన్నారు. భగవాన్ 6 పూరీలను వేయనిచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆయన సామాన్యంగా 1 తింటారు. ఆయన 5 పూరీలను నెమ్మదిగా చక్కగా పొట్లం కట్టి కుంజస్వామిని పిలిచారు. అప్పటికి కుంజస్వామి తన సమస్య గురించి ఆయనకు చెప్పనే లేదు. గురువుగారు కరుణతో ఆయనతో అన్నారు, నీ దగ్గర కేవలం టిక్కెట్టుకు మాత్రమే డబ్బు ఉన్నది. కానీ నువ్వు ఏమి తింటావు? దారిలో తినడానికి వీటిని తీసుకెళ్ళు అని దానితో కుంజస్వామి ఎంతగా చలించిపోయారనంటే ఆ విషయం చెప్పిన ప్రతిసారి ఆయన ఏడ్చి మా కళ్ళ వెంట కూడా నీరు తెప్పించేవారు. భగవాన్ యొక్క సున్నితమైన ప్రేమతో శ్రద్ధతో కూడిన పనులు ఎంత చక్కగా ఉంటవి. కుంజస్వామి కూడా అంతే శ్రద్ధతో ఉండేవారు. తర్వాత 2 రోజులు ఆయన 4 పూరీలతోనే సరిపెట్టుకున్నారు. 1 పూరీని ప్రసాదంగా అట్టే పెట్టారు. ఎందుకంటే భగవానే స్వయంగా పొట్లం కట్టి ఇచ్చారు కదా. ఆయన ఈ ప్రసాదాన్ని రామకృష్ణ కుటుంబం కోసం తీసుకువెళ్లి ముందు వాసుకు తినిపించారు. తరువాత ఆయన కొద్దిగా సమయం తీసుకుని వాసుని అతని మార్గమైన హఠయోగం నుండి
భగవాన్ మార్గమైన ఆత్మాన్వేషణకు మార్చారు. అక్కడ కొద్ది రోజులుండి వాసు పరిస్థితి మెరుగుపడటం గమనించి ఆ తరువాత ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని భగవానికి విన్నవించారు. ఆయన ఆశ్రమానికి చేరేలోపే వాసు హఠయోగ అభ్యాసాన్ని మానివేశాడని, భగవాన్ చెప్పిన పద్ధతిలో ధ్యానం చేస్తున్నాడని వారి వద్ద నుండి ఆశ్రమానికి లేఖ వచ్చింది. వాసు తర్వాత సైన్యంలో చేరి అందులో పెద్ద ఉన్నతాధికారిగా అయ్యారు. ఆయన సైన్యంలో పదవీ విరమణ చేసిన తరువాత నేను ఆయనని కలిశాను. ఆయన పొడుగ్గా, దృఢంగా ఉండే 6 అడుగుల వ్యక్తి. కానీ ఆయన హృదయం మాత్రం కపటం లేని సున్నితమైనది. ఆ చిన్న ముక్క పూరీ ప్రసాదానికి, ఆత్మాన్వేషణకు నా ధన్యవాదాలు. కుంజస్వామి అనేక కథలు చెబుతూ ఉండేవారు. అప్పట్లో తిరువణమలైలో కందస్వామి అనే వ్యక్తి ఉండేవారు. ఆయన ఒక హంతకుడు. అందరూ ఆయనను అసహ్యించుకునేవారు. ఒక రోజున అతడు తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆయనను ప్రజలు టౌన్ నుండి బయటకు నెట్టేశారు. అతనికి రమణాశ్రమం ఎదురుగా ఉన్న మండపం ఒకటే తలదాచుకోవటానికి దిక్కు అయింది. అతడక్కడ ఉండి భగవాన్కు తనకు ఆకలిగా ఉన్నదని కబురు చేశారు. భగవాన్ గంజి కాచి ఆయనకు పంపేవారు. ఈ కథలో ముందుకు వెళ్లే ముందు భగవాన్ ఎప్పుడు ఎవరిని అసహించుకుంటూ తృణీకరిస్తూ మాట్లాడేవారు కాదు అని తెలుసుకోవాలి. భగవాన్ ఎప్పుడైనా ఎవరి మరణ వార్తైనా విన్నట్లయితే అతడు లేక ఆమె ఎంత మంచివారు అనేవారు. ఆ వ్యక్తికి వందలాది దుర్గుణాలు, కేవలం కొద్దిగా మాత్రమే సద్గుణాలు ఉన్నా సరే ఆ సద్గుణాలపైనే దృష్టి పెట్టేవారు. ఆ కందస్వామి చనిపోయాడని విన్నప్పుడు ఆయన భక్తులు ఈ నీచాతి నీచమైన వ్యక్తిలో భగవానికి ఒక్క సుగుణం కూడా దొరకదు పొగడడానికి అనుకున్నారు. వాళ్ళు కావాలనే వెళ్లి భగవాన్కు కందస్వామి చనిపోయాడని చెప్పారు. ఓ, కందస్వామి చనిపోయాడా? ఆయన సబ్బు కాని సీకాయి పొడి కాని లేకున్నా తన శరీరాన్ని, దుస్తులను చాలా పరిశుభ్రంగా ఉంచుకునేవారు. ఆయన స్నానం చేసి గంటల కొద్దీ తన ధోవతిని ఉతుక్కుని దాన్ని మచ్చలేకుండా పరిశుభ్రంగా ఉంచుకునేవారు అన్నారు. భక్తులందరూ ముక్త కంఠంతో భగవాన్, మేమంతా ఓడిపోయాము అన్నారు. భగవాన్, ఏం జరిగింది అన్నారు. మేము మీకు కూడా ఈ వ్యక్తిలో ఒక్క సుగుణము దొరకదు వెతికినా అనుకున్నాము, కానీ మేము ఓడిపోయాము. మీరు మమ్ములను ఓడించారు అన్నారు. భగవాన్ యొక్క హాస్యాన్ని గురించి కూడా కుంజస్వామి అనేక ఉదంతాలు చెప్తారు. ఉత్తరాలు రాగానే హాలులోకి తీసుకువెళ్లి భగవాన్కు అందించబడేవి. భగవాన్ ఆ ఉత్తరాలను చదువుతున్నప్పుడు భక్తులు ఆయన ముఖ కవళికలను గమనిస్తూ ఉండేవారు. ఆయన హావభావాలని బట్టి ఉత్తరంలో ఏదైనా విశేషం ఉంటే తెలిసిపోయేది. ఒకసారి భగవాన్ ఒక పోస్ట్ కార్డు చదివి ప్రక్కనుంచేశారు. కానీ ఆయన చిరునవ్వు ఆయనను పట్టించేసింది. కుంజస్వామి ధైర్యం చేసి అడిగారు, మీరు ఆ కార్డులో ఏదో విశేషమైన విషయాన్ని చదివారని నాకు అర్థమైంది. మీరు దయచేసి అదేదో మాకు కూడా చెప్తారా? అక్కడ అప్పుడు 6 లేక 7 భక్తులున్నారు. భగవాన్ చిరునవ్వుతో అన్నారు, సాధారణ గృహస్థులు చనిపోయే వరకు వారి దేహాలపై మమకారాన్ని ఉంచుకుంటారు. కానీ కొంతమంది సన్యాసులు, సాధువులు ఎవరైతే అన్ని ప్రాపంచిక సుఖాలకు త్యజించామనుకుంటారో వారికి చనిపోయిన తరువాత కూడా తమ దేహాలపై మమకారం ఉంటుంది. వినేవాళ్లకు ఏమీ అర్థం కాలేదు. భగవాన్ చెప్పారు, ఈ పోస్ట్ కార్డు 80 ఏళ్ల సన్యాసి నుండి వచ్చింది. నేను ఏ రోజునైనా మరణించవచ్చును. నా శరీరాన్ని సమాధిలో ఉంచి చక్కగా సమాధిని నిర్మించాలి కనుక దయచేసి నాకు విరాళాలు పంపండి అని వ్రాసారు ఆయన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.